లేదు సార్. ఇప్పుడు కానీ వాటర్ కానీ లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఫోన్లు వస్తుంది, చాలా మంది వాళ్ళు కూడా మీడియా ఫోన్లు వస్తుంది. కనీసం మమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే రాత్రికి అందరినీ తీసుకురావాలంటే ఒక 1000 మందిని 2000 మంది తీసుకురాగలుగుతాం. లేకుంటే ఒక 3000 4000 2,76,000 మేము తేలేం. ముందు మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కొన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా అత్యవసరంగా రావాల్సిన చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, లేకుంటే అనారోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకొద్దాం. రేపటి నుంచి ఇక్కడవన్నీ ప్లాన్ చేసి చేస్తాం. ఇప్పటికే 90 దాకా చేశాం. ఇంకా ఎన్ని కావాలనో విజయవాడలో అన్ని హోటల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ మొత్తం తీసుకుంటాం. అన్ని తీసుకొని అక్కడ భోజనం పెట్టడం కానీ ఇవన్నీ ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఎన్ని పునరావాస కేంద్రాలు కావాలన్నా అన్ని పెడతాం. నో లిమిటేషన్ ఫర్ దాట్. మరి ఇప్పుడు ప్రస్తుతానికి బుడమేరు ఆ బ్రీచెస్ క్లోజ్ చేయడానికి కూడా రాత్రి లైట్లు పెట్టి అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేశాం. జనరేటర్ పెట్టాం, లైట్లు పెట్టాం. అవి ఆ బ్రీచ్ని ఏ విధంగా క్లోజ్ చేయాలనో రోడ్డు అవన్నీ యాక్సెస్ పెట్టి అవన్నీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా క్లారిటీ వస్తుంది. ఒక పక్క బుడమేరుని బ్రీచ్ క్లోజ్ చేయడం, పైన నుంచి వచ్చే వాటరు ఇంకొన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఈ నీళ్లు బ్యాక్ కొట్టే కొందుకు ఇబ్రహీంపట్నంకి వెళ్ళాయి. ఇక్కడ కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూడా స్వీప్ చేసి వచ్చి కృష్ణలంకకు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కూడా టెక్నికల్గా అనలైజ్ చేసుకొని ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనో అవన్నీ భవిష్యత్తుకు తయారు చేసుకుంటాం. కానీ ఫస్ట్ మేము చేయాల్సింది ప్రజల్ని కాపాడడం, వాళ్ళ భద్రతకు భరోసా ఇవ్వడం, వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడం, వాళ్ళని సేఫ్ ప్లేస్లో తీసుకురావడం, వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం, ఇవి ప్రధాన లక్ష్యాలు. అంటే మనకి ఎక్కడికక్కడ నీళ్లు ఎంత వస్తున్నాయో వచ్చేస్తున్నాయి. వాళ్ళు అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితులు లేరు. ఎక్కడైతే వర్షం పడిందో ఆ వర్షం అంతా మున్నేరుకు వస్తుంది, లేకపోతే ఇక్కడికి వచ్చే కొందికి బుడమేరుకు వచ్చేస్తుంది. అవన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాన్ని మనం కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్, పొలిచింతల ఏమాత్రమైనా హోల్డ్ చేయగలిగితే అవి కూడా ఆలోచిస్తున్నాం. నేను మధ్యాహ్నం కూడా మీకు చెప్పాను, పులిచెంతల నుంచి 6 గంటలు ఇక్కడ రావడానికి పడుతుంది. పులిచెంతల్లో కొంత వాటర్ కట్ చేసాం. అక్కడ ఇంపౌండ్ చేయగలిగినంత వరకు అక్కడ ఇంపౌండ్ చేస్తున్నాం. కానీ అక్కడ కూడా ఇంపౌండ్ చేయలేనప్పుడు ఆ వాటర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది. అదే మరి ఇంటర్మీడియట్ వచ్చేటివన్నీ కూడా మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తున్నాయి. ఇవన్నీ రాత్రికి మాకు క్లారిటీ వస్తుంది. తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అవర్లీ చూస్తున్నాం. అవర్లీ మీరు చూస్తే 8 o'clock 9,40,000 క్యూసెక్స్ ఉంది. అదే మరిగా ఈరోజు 8 గంటలకు అది ఉంటే 9 గంటలకు 9,72,000 పెరిగింది. అంటే దగ్గర దగ్గర 32,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి, అన్ని మానిటర్ చేస్తున్నాం. క్లోజ్గా మానిటర్ చేసి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి వాటర్ రెగ్యులేషన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, రెస్క్యూ, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మొత్తం కూడా ప్లాన్ చేస్తారు. ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. దానికి కూడా అందుకే రేపు హెలికాప్టర్స్ అన్నీ వస్తే ఎక్కడెక్కడ అవసరమో డిప్లాయ్ చేసుకుంటాం. వాళ్ళకు కూడా ఏమేం చేయాలో అన్ని వర్కౌట్ చేస్తాం. డెఫినెట్గా అడుగుతాం. రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఒక లెటర్ పంపిస్తాం. జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరుతాం. అది రేపు పంపిస్తాం. అంటే మీ కాల్ సెంటర్ నేను 2 నెంబర్లు పెట్టాము. కాల్ సెంటర్ అదే మా ఇప్పుడే ఇస్తాను నెంబరు చూడ. ఎటువంటి నెంబర్ అండి?
ఇప్పుడు నేను కమాండ్ కంట్రోల్ నెంబర్ 112 లేకపోతే 107 ఈ నెంబర్ కాల్ చేయండి. 112-107 ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం, నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం. ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ 1 నెంబర్ ఉంది, ఇది కలెక్టరేటివ్. ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి. నేను కూడా అందరికి IVRS ఇస్తాను. నా పేరుతో ఇది అవుతాను ఒక IVRS తీసి నేను కూడా పంపిస్తున్నా. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా, మీ ద్వారా కూడా తెలియజేస్తా. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను, ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను. కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు. ఈ అవసరమైతే 3-4 రోజులు మేలుకుంటాం, రాత్రి మగుళ్ళలో పనిచేస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాం. ఇప్పుడే వెళ్తాను. ఇది మీతో అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ, మా సెక్రటరియట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా. ఆల్ IAS ఆఫీసర్స్, సెక్రటరీస్ అందరూ, సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం. మేమేదో పెత్తనం చేయడానికి లేము. మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. లాస్ట్ టైం కూడా నేను హరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని RDO ఆఫీస్ని సెక్రటరీ చేసుకొని 10 రోజులు అక్కడే ఉన్నా నేను. అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నా. కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం, అన్ని సెట్ చేస్తాం.